ఇప్పటి వరకు మనం స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, ఎన్ఎస్సి మరియు బిఎస్సి అంటే ఏమిటి, డీమేట్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలి అనే విషయాల గురించి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు చాలామంది బిగినర్ ట్రేడర్స్ అడిగే ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి తెలుసుకుందాం. ట్రేడింగ్ చేయాలా లేక ఇన్వెస్ట్మెంట్ చేయాలా? చాలామంది బిగినర్ ట్రేడర్స్ ఈ రెండు కూడా ఒకటే అనుకుంటారు, కానీ ఇవి పూర్తిగా వేరు. ఈ వీడియోలో మనం ట్రేడింగ్ అంటే ఏమిటి, ట్రేడింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే ఇన్వెస్టింగ్ అంటే ఏమిటి, ఇన్వెస్టింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు ట్రేడర్ ఉమేష్ని. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇన్వెస్టింగ్ అంటే ఏమిటి, ట్రేడింగ్ అంటే ఏమిటో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఒక ఊరిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు ఫ్రెండ్స్. వారిద్దరి దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. మొదటి వ్యక్తి ఏమో ప్రతిరోజు షేర్లు కొనడం అమ్మడం ప్రారంభించాడు. దాన్నే ట్రేడింగ్ అంటారు. రెండో వ్యక్తి ఏమో ఒక మంచి కంపెనీలో షేర్లు కొనడం ప్రారంభించాడు. ఆ షేర్లను 10 సంవత్సరాల వరకు హోల్డ్ చేసి పెట్టాడు. దాన్నే ఇన్వెస్టింగ్ అంటారు. 10 సంవత్సరాల తర్వాత ఎవరు ఎక్కువగా సంపాదిస్తారు? సమాధానం అందరికీ ఒకేలాగే ఉండదు ఫ్రెండ్స్. వారి జ్ఞానం, క్రమశిక్షణ, రిస్క్ మేనేజ్మెంట్, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ రెండింటి విధానాలను పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ట్రేడింగ్ అంటే తక్కువ కాలంలో షేర్లను కొనుగోలు చేసి ధర మార్పుల ద్వారా లాభాలను పొందడానికి ప్రయత్నించడం. ఉదాహరణకు, ఒక షేర్ 100 రూపాయలకి కొనుగోలు చేసి అదే రోజు 110కి అమ్మితే కనుక దాన్నే ట్రేడింగ్ అని అంటారు. ట్రేడర్ ప్రధానంగా ధర కదలికలను గమనిస్తారు. అతను కంపెనీ భవిష్యత్తు కంటే ఈరోజు లేదా ఈ వారం ధర ఎలా పెరుగుతుందనే దానిపై ఎక్కువ దృష్టి పెడతాడు. ట్రేడింగ్లో ముఖ్యమైన అంశాలు: చార్ట్ అనాలిసిస్, క్యాండిల్ స్టిక్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, రిస్క్ మేనేజ్మెంట్, స్టాప్ లాస్. ట్రేడింగ్లో వేగంగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో నష్టాలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఇప్పుడు ట్రేడింగ్ రకాల గురించి మాట్లాడుకుందాం. ట్రేడింగ్ అంటే షేర్లు కొనడం అమ్మడం మాత్రమే కాదు. మీరు ఎంత సమయం వరకు మీ షేర్లను హోల్డ్ చేశారో దాన్ని బట్టి ట్రేడింగ్ రకాలు మారతాయి. ట్రేడింగ్లో ప్రధానంగా 4 రకాలు ఉంటాయి. మొదటిది ఇంట్రాడే ట్రేడింగ్, రెండవది స్వింగ్ ట్రేడింగ్, మూడవది పొజిషనల్ ట్రేడింగ్, నాలుగవది స్కాల్పింగ్. అలాగే ఇప్పుడు ఈ 4 రకాల ట్రేడింగ్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఒకరోజు షేర్ కొనడం, అదే రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే టైం లేదా అమ్మి మళ్ళీ కొనడం. ఉదాహరణకు, ఉదయం 9:30కి 1000 రూపీస్ వద్ద ఒక షేర్ని కొనుగోలు చేశారు. మధ్యాహ్నం 1:30కి అదే షేర్ 1020 రూపీస్ అయింది. మీరు అమ్మేస్తే ఒక షేరు మీద 20 రూపీస్ లాభం పొందుతారు. దీనినే ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఇప్పుడు మనం ఇంట్రాడే ట్రేడింగ్ యొక్క ప్రయోజనాలు తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, ఒకే రోజుల్లో లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. పాయింట్ నెంబర్ 2, ఓవర్ రిస్క్ ఉండదు. ప్రతిరోజు అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఇంట్రాడే ట్రేడింగ్లో లోపాల గురించి మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, రిస్క్ చాలా ఎక్కువ, డిసిప్లిన్ తప్పనిసరి. నెంబర్ 3, స్టాప్ లాస్ లేకపోతే పెద్ద నష్టం రావచ్చు. ఇప్పుడు మనం ఇంట్రాడే ట్రేడింగ్ ఎవరికి సరిపోతుందో తెలుసుకుందాం. మార్కెట్ను రోజు గమనించే వారికి, నిర్ణయాలు వేగంగా తీసుకునే వారికి. ఇది ఫ్రెండ్స్ ఇంట్రాడే ట్రేడింగ్ అంటే. ఇప్పుడు మనం స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. స్వింగ్ ట్రేడింగ్ అంటే కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు షేర్లను హోల్డ్ చేసి ట్రెండ్ను ఉపయోగించి లాభం పొందడం. ఉదాహరణకు, 500 రూపీస్ దగ్గర మీరు షేర్ కొనుగోలు చేశారు. మీరు 10 రోజుల వరకు ఆ షేర్ని హోల్డ్ చేసి దాని తర్వాత ఆ ప్రైస్ అనేది 560కి పెరిగింది. అప్పుడు మీరు అమ్మితే గనక మీకు లాభం 60 రూపీస్ వస్తుంది. దాన్నే స్వింగ్ ట్రేడింగ్ అంటారు. ఇప్పుడు మనం
స్వింగ్ ట్రేడింగ్ యొక్క ప్రయోజనాలు తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, రోజంతా స్క్రీన్ ముందు కూర్చోాల్సిన అవసరం ఉండదు. పాయింట్ నెంబర్ 2, ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా అనుకూలం. పాయింట్ నెంబర్ 3, రిస్క్ ఇంట్రాడే ట్రేడింగ్ కంటే చాలా తక్కువ. అలాగే ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్లో ఉన్న లోపాల గురించి మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, ఓవర్ నైట్ రిస్క్ ఉంటుంది. నెంబర్ 2, మార్కెట్ గ్యాప్ అప్ మరియు గ్యాప్ డౌన్ అయితే ప్రభావం ఉంటుంది. ఈ స్వింగ్ ట్రేడింగ్ ఎవరికి సరిపోతుందంటే ఉద్యోగాలు చేసేవారికి మరియు విద్యార్థులకి, అలాగే పార్ట్ టైం ట్రేడర్స్కి. ఇది ఫ్రెండ్స్ స్వింగ్ ట్రేడింగ్ అంటే. అలాగే ఇప్పుడు మనం పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. పొజిషనల్ ట్రేడింగ్ అంటే కొన్ని నెలల వరకు షేర్లను హోల్డ్ చేయడం. ఉదాహరణకు 1000 రూపీస్ ఉన్న ఒక షేర్ని మీరు కొనుగోలు చేశారు. 6 నెలల తర్వాత ఆ షేర్ ధర వచ్చేసి 1300కి పెరిగింది. అప్పుడు మీరు అమ్మితే గనక లాభం పొందుతారు. దీనినే పొజిషనల్ ట్రేడింగ్ అని అంటారు. పొజిషనల్ ట్రేడింగ్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, పెద్ద ట్రెండ్ను ఉపయోగించవచ్చు. పాయింట్ నెంబర్ 2, రోజు చార్ట్ని చూడాల్సిన అవసరం చాలా తక్కువ. పాయింట్ నెంబర్ 3, అలాగే ఇప్పుడు పొజిషనల్ ట్రేడింగ్ యొక్క లోపాల గురించి మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, క్యాపిటల్ ఎక్కువ రోజుల వరకు బ్లాక్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2, ముఖ్యంగా పేషెన్స్ చాలా ముఖ్యం. ఈ పొజిషనల్ ట్రేడింగ్ ఎవరికి సరిపోతుందో తెలుసుకుందాం. ఫుల్ టైం ఉద్యోగులకు, తక్కువ సమయం ఉన్నవారికి, మిడిల్ టర్మ్ ట్రేడర్స్కు. ఇది ఫ్రెండ్స్ పొజిషనల్ ట్రేడింగ్ అంటే. అలాగే ఇప్పుడు స్కాల్పింగ్ గురించి కూడా తెలుసుకుందాం. స్కాల్పింగ్ అంటే కొన్ని సెకండ్లు లేదా కొన్ని నిమిషాల్లోనే ట్రేడ్ని పూర్తి చేయడం. ఉదాహరణకు 100 రూపాయల దగ్గర మీరు కొనుగోలు చేశారు, 101 వద్ద మీరు అమ్మేశారు. చిన్న లాభాలను చాలాసార్లు తీసుకోవడాన్ని స్కాల్పింగ్ అని అంటారు. ఇప్పుడు మనం స్కాల్పింగ్ యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, ఒక రోజుల్లో చాలా ట్రాప్ చేసే అవకాశం. పాయింట్ నెంబర్ 2, చిన్న చిన్న లాభాలు కూడి పెద్ద మొత్తం కూడా కావచ్చు. అలాగే ఇప్పుడు మనం స్కాల్పింగ్ యొక్క లోపాల గురించి మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 3, కొత్త వారికి ఇది చాలా కష్టం. అయితే స్కాల్పింగ్ ఎవరికి సరిపోతుంది? అనుభవం ఉన్న ట్రేడర్స్కు, అలాగే వేగంగా స్పందించే వారికి. మీరు బిగినర్స్ అయితే గనక ముందుగా ట్రేడింగ్ లేదా స్కాల్పింగ్లోకి వెళ్ళకండి. మొదట స్టాక్ మార్కెట్ యొక్క బేసిక్స్ నేర్చుకోండి. దాని తర్వాత పేపర్ ట్రేడింగ్ నేర్చుకోండి. రిస్క్ మేనేజ్మెంట్ అర్థం చేసుకోండి. తర్వాత మీ సమయం, మీ రిస్క్ మేనేజ్మెంట్ని, అలాగే మీ సామర్థ్యాన్ని బట్టి ట్రేడింగ్ టైప్స్ని ఎంచుకోండి. ఇంతవరకు ట్రేడింగ్ మరియు ట్రేడింగ్ రకాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఇన్వెస్టింగ్ అంటే ఏమిటి, ఇన్వెస్టింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఇన్వెస్టింగ్ అంటే మంచి కంపెనీలో దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టడం. ఉదాహరణకు ఒక కంపెనీ మంచి వ్యాపారం చేస్తుంది, అలాగే లాభాలు కూడా మంచిగా వస్తుందని మీరు నమ్మితే కనుక ఆ కంపెనీ యొక్క షేర్లను మీరు కొనుగోలు చేసి సంవత్సరాల పాటు ఉంచడాన్ని ఇన్వెస్టింగ్ అని అంటారు. ఇక్కడ లక్ష్యం రోజువారీ ధరల మార్పులు కాదు, లక్ష్యం దీర్ఘకాలంలో సంపద సృష్టించడం. ఉదాహరణకు మీరు 10,000 రూపాయలతో షేర్లను కొనుగోలు చేసి 10 లేదా 15 సంవత్సరాల పాటు క్రమశిక్షణతో కొనసాగిస్తే కంపెనీ యొక్క పనితీరు బాగుంటే మీ పెట్టుబడి పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ మార్కెట్లో లాభాలు ఎప్పుడు హామీ కాదు. కంపెనీ పనితీరు, మార్కెట్ పరిస్థితిని బట్టి అంశాలు ఫలితాలను ప్రభావితం చేస్తాయి. దీనినే ఇన్వెస్టింగ్ అని అంటారు. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ యొక్క రకాల గురించి మాట్లాడుకుందాం. ఇన్వెస్టింగ్లో ప్రధానంగా 4 రకాలు ఉంటాయి. మొదటిది వాల్యూ ఇన్వెస్టింగ్, రెండవది గ్రోత్ ఇన్వెస్టింగ్, మూడవది డివిడెండ్ ఇన్వెస్టింగ్, నాలుగవది ఎస్ఐపి ద్వారా ఇన్వెస్టింగ్. ఇప్పుడు మనం ఇన్వెస్టింగ్ రకాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మొదటగా వాల్యూ ఇన్వెస్టింగ్ గురించి తెలుసుకుందాం. వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే ఒక మంచి కంపెనీ షేర్ ధర ప్రస్తుతం తక్కువగా ఉందని భావిస్తే కొనండి. 1000 రూపీస్ విలువ ఉన్న వస్తువు 700కి
దొరికితే బీరు కొనాలనుకుంటారు కదా. అలాగే మార్కెట్లో కూడా కొన్ని మంచి కంపెనీలు తాత్కాలికంగా తక్కువ ధరకు ట్రేడ్ అవుతాయి. ఇలాంటి కంపెనీలను గుర్తించి కొనడమే వాల్యూ ఇన్వెస్టింగ్ అంటారు. ఉదాహరణకు ఒక కంపెనీ బలమైన వ్యాపారం చేస్తుంది, లాభాలు కూడా వస్తున్నాయి, కానీ మార్కెట్ భయంతో షేర్ ధర పడిపోయింది. అప్పుడు అనుభవం ఉన్న ఇన్వెస్టర్లు ఆ షేర్లను కొనుగోలు చేస్తారు. తరువాత కంపెనీ మళ్ళీ బాగా పనిచేస్తే షేర్ ధర పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే. ఇప్పుడు మనం వాల్యూ ఇన్వెస్టింగ్ యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం. పాయింట్ నెంబర్ 2, దీర్ఘకాలంలో మంచి రాబడి వచ్చే అవకాశం. అలాగే ఇప్పుడు వాల్యూ ఇన్వెస్టింగ్లో లోపాల గురించి మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, సరైన కంపెనీలను గుర్తించడం చాలా కష్టం. పాయింట్ నెంబర్ 2, ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతుంది. ఇది ఫ్రెండ్స్ వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే. అలాగే ఇప్పుడు మనం గ్రోత్ ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. గ్రోత్ ఇన్వెస్టింగ్ అంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలో పెట్టుబడి పెట్టడం. ఈ కంపెనీలు తమ లాభాలను తిరిగి వ్యాపారంలో పెట్టి మరింత వేగంగా ఎదగడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకు ఒక కొత్త టెక్నాలజీ కంపెనీ ప్రతి సంవత్సరం తన అమ్మకాలు లాభాలను పెంచుకుంటారు. ఇలాంటి కంపెనీలను గ్రోత్ ఇన్వెస్టర్స్ ఇష్టపడతారు. ఇది ఫ్రెండ్స్ గ్రోత్ ఇన్వెస్టింగ్ అంటే. ఇప్పుడు మనం గ్రోత్ ఇన్వెస్టింగ్లో ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, కంపెనీ వేగంగా ఎదిగితే పెట్టుబడి విలువ కూడా వేగంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే మనం లోపాల గురించి కూడా మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, రిస్క్ ఎక్కువ. పాయింట్ నెంబర్ 2, కంపెనీ అంచనాలు తగ్గట్టు ఎదగకపోతే షేర్ ధర పడిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ గ్రోత్ ఇన్వెస్టింగ్ అంటే. అలాగే మనం ఇప్పుడు డివిడెండ్ ఇన్వెస్టింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. డివిడెండ్ ఇన్వెస్టింగ్ అంటే కొన్ని కంపెనీలు తమ లాభాలను షేర్ హోల్డర్స్కు ఇస్తారు. దీనినే డివిడెండ్ అంటారు. డివిడెండ్ ఇన్వెస్టింగ్ అంటే క్రమం తప్పకుండా డివిడెండ్ ఇచ్చే కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం. ఉదాహరణకు మీ దగ్గర 100 షేర్లు ఉన్నాయి. కంపెనీ ఒక షేరుకు ₹10 డివిడెండ్ ప్రకటించింది. అప్పుడు మీకు ₹1000 వస్తుంది. దీనినే డివిడెండ్ ఇన్వెస్టింగ్ అంటారు. ఇప్పుడు మనం డివిడెండ్ ఇన్వెస్టింగ్లో ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, క్రమం తప్పకుండా ఆదాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, దీర్ఘకాల పెట్టుబడిదారులకు అనుకూలం. అలాగే ఇప్పుడు దీనిలో లోపాల గురించి కూడా మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, అన్ని కంపెనీలు డివిడెండ్ ఇవ్వవు. డివిడెండ్ మొత్తం ప్రతి సంవత్సరం ఒకేలాగా ఉంటుందని హామీ ఇవ్వలేము. దీనినే డివిడెండ్ ఇన్వెస్టింగ్ అని అంటారు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం ఎస్ఐపి ద్వారా ఇన్వెస్టింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి నెల ఒకే మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం. సాధారణంగా ఎస్ఐపిని మ్యూచువల్ ఫండ్స్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉదాహరణకి ప్రతి నెల ₹2000 పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో క్రమశిక్షణతో పెట్టుబడి పెంచుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎస్ఐపి ద్వారా ఇన్వెస్టింగ్ అంటే. ఇప్పుడు దీనిలో ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, చిన్న మొత్తంలో ప్రారంభించవచ్చు. పాయింట్ నెంబర్ 2, మార్కెట్ టైమింగ్పై ఆధారపడాల్సిన అవసరం తక్కువ. పాయింట్ నెంబర్ 3, దీర్ఘకాల సంపదన సృష్టించడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇన్వెస్టింగ్ అంటే. ఇన్వెస్టింగ్లో ఉన్న రకాలు అంటే. ట్రేడర్స్, ఈరోజు మనం ఇన్వెస్టింగ్ అంటే ఏమిటి, ఇన్వెస్టింగ్లో రకాల గురించి మాట్లాడుకున్నాం. అలాగే ట్రేడింగ్ అంటే ఏమిటి, ట్రేడింగ్లో రకాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇంకా చాలా విషయాలు మిగిలి ఉన్నాయి. తదుపరి ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయేది పాయింట్ నెంబర్ 1, ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్లో ఎంత క్యాపిటల్ అవసరం. పాయింట్ నెంబర్ 2, రిస్క్ దేనిలో ఎక్కువ ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, ఎంత టైం ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 4, ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఎంత ఉంటాయి. పాయింట్ నెంబర్ 5, ట్యాక్స్ ఎలా ఉంటుంది. పాయింట్ నెంబర్ 6, ట్రేడింగ్ సైకాలజీ ఎందుకు ముఖ్యమైనది. అంతేకాదు ₹10,000తో ట్రేడింగ్ చేస్తే ఏమవుతుంది, అదే ₹10,000తో ఇన్వెస్ట్మెంట్ చేసి 5 సంవత్సరాల తర్వాత
ఎలా ఉండవచ్చు. ఈ రెండు విధానాలను ఉదాహరణ రూపంలో తెలుసుకుందాం. మరియు చివరిగా బిగినర్స్ ఏది ఎంచుకోవాలి, కొత్తవారు చేసే కామన్ మిస్టేక్స్, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ సులభంగా తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను మీ తెలుగు ట్రేడర్ ఉమేష్ని. తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.